హాయ్ అండి. రొయ్యల పచ్చడి 3 రోజుల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. రొయ్యల పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. 1 కిలో రొయ్యలు టైగర్ ఫ్రాన్స్ తీసుకున్నానండి. చిన్నవి మా సైడ్ దొరకదు. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 1 కప్పు నూనె తీసుకున్నానండి. అందులోనే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేయించుకోవాలండి. నీరంతా వెళ్ళిపోయి క్రిస్పీగా తయారైపోవాలండి. ఇలా మంచిగా కలర్ వచ్చాక పక్కకు తీసి వేరొక కడాయిలో 1 కప్పు నేను నూనె తీసుకున్నానండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులోనే పసుపు, 1 స్పూను ఉప్పు వేసానండి. కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపి 1/2 కప్పు కారం వేసానండి. 1 కప్పు నూనెకి 1/2 కప్పు అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఇందులోనే వేయించుకునే రొయ్యలు వేసి బాగా కలపాలండి. ఈ కలిపిన రొయ్యల్ని పక్కకి పెట్టేసి చల్లారిన తర్వాతనే ఈ నిమ్మరసం పోయాలండి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం పోయొద్దు. చల్లారిన తర్వాత నిమ్మరసం పోసి పక్కకు పెట్టేసి 3 డేస్ తర్వాత చూడండి